దగ్గర నుంచి చూశాను కాబట్టే ఆవలెచ్చకుండానే పేగులు లెక్క పెడతానన్నట్టు చెప్తున్నాడు తమ్మినేని సీతారాం. ఔరంగజేబు గుర్తుకు వస్తున్నాడని, అచ్చం నీరో చక్రవర్తిని చూసినట్టే ఉందని ఒకప్పటి బాసుని సాకిరేవు పెట్టడానికి వచ్చాడు. హలో సీతారాం, ఎట్టా ఉంది మీ పాతసారి పాలన? రంగుల కళ చూపించారు. ఆ రంగుల కళ నుంచి బయట పడకముందేనే మీరు సమ్మగా వెనుక నుంచి ఓ ఓ పట్ట పగలే పెగ్గేసినట్టు ఏందా మాటలు? మీరు సమ్మగా వెనుక నుంచి బ్రహ్మాండమైనటువంటి మోత మోగించారు. నీ పాసు గల మోత మోగితే సమ్మగా ఉంటదని నువ్వు చెప్తేనే వింటున్నా. ముందు కూత వెనుక వాత. బాబు సీతారాము, అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా. ఇవాళ 10% ఛార్జీలు పెంచారు. దానివల్ల కిలోమీటర్కి 8 నుంచి 9 రూపాయల వరకు ఈనాడివి ఈ ఛార్జీలు పెరగడం జరిగాయి. ఛస్, బస్ ఛార్జీల గురించా? సమ్మగా అంటుంటే ఇంకేదో అనుకున్నా. ఎంత దారుణంగా మీరు బిహేవ్ చేశారో చూడండి. దసరాకి బంపర్ ఆఫర్ అండి ఇది. మీరిచ్చిన దసరా బంపర్ ఆఫరా పేద ప్రజలకి ఈ రాష్ట్రంలో? కేంద్రం ఇయ్యక ఏమీ పెంచక బండి ఎట్టా నడపమంటావు? గమ్మత్తు ఏమిటంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయమైనటువంటి తగ్గింపు రేటుకు వచ్చింది. తగ్గుతుండగా అందుకు భిన్నంగా మీరు ఈనాడు పెంచుకుంటూ వెళ్ళారు. నీకు తెలవందేముంది? బాబు ఏం చేసినా దానికో లెక్క ఉంటది. ఇది అర్థం కాని మెకానిజం. ఇది ఎలా మీరు ఈ మెకానిజాన్ని మీరు ఫైండ్ అవుట్ చేశారో మాకు అర్థం కావటం లేదు. నీకే అర్థం కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్టా అర్థం అవుద్ది? కందిపప్పు 200 రూపాయల. అదొక్కటే కాదు, మినపప్పు, పెసరపప్పు, పప్పులు అన్నీ పెరిగినాయి. వంట నూనెలు, ఉల్లిపాయలు. మీరు ధరలు నియంత్రించే పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారు? మోడీనే ఏం మాట్లాడడంలే, ఇక బాబు ఏం చేయగలుగుతాడు? మీ అడ్మినిస్ట్రేషన్ మీద మీకు పట్టుపోయింది. మీ అడ్మినిస్ట్రేషన్ మీద, మీ పాలన మీద మీకు గ్రిప్ లేదు. సారు సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? నిద్రబోనీడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఓటుకు నోటు ద్వారా అవినీతికి అడ్డగోలుగా దొరికిపోతే ఇక ఎవడు మీ మాట వింటాడు? ఏరే రాష్ట్రం అధికారులు ఇంటే ఏంది, వెనకపోతే ఏంది? ఒక శాసనసభ్యుడు ఇసుక మాఫియాలో సాక్షాత్తు ఒక తహసీల్దార్ని కొడితే ఇది ఏమి పని అని చెప్పి మందలించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు పట్టిందంటే మీరు ఎంత బలహీనపడ్డారో మీరు ఆలోచించుకోండి అని నేను అడుగుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీని వదిలేశాక మన పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? మొన్ననే అమరావతి శంకుస్థాపన జరిగింది, ఇంకేం కావాలా? సారీ ముఖ్యమంత్రి గారు, దీని మీద వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ డౌట్స్ ఆన్ యువర్ బోనఫైడ్స్. ఐఎమ్ వెరీ సారీ టు సే. నీ పాసు గాల ఏమన్నా అనాల్సి వచ్చినప్పుడల్లా లోపల కలుక్కుమంటున్నట్టుంది. మా అనుమానాలు మాకున్నాయి. అసలు ఎవరండి ఈ నారాయణ? నాకు అర్థం కాదు. ఒరే, నారాయణ ఎవరో తెలవదా? మినిస్టర్ కాకముందు నుంచే ఫేమస్. ఆర్థిక బినామీల్ని మీరు మంత్రులుగా పెట్టుకొని కేంద్రంలో ఒక ఆయన్ని, రాష్ట్రంలో మరొక ఆయన్ని మీరు ఆర్థిక బినామీలుగా పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి వ్యవహారం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా బాబు? ఇప్పుడు నువ్వే హోదాలో ఇవన్నీ అడుగుతున్నట్టు? మీ ప్రభుత్వం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉంది. ప్రభుత్వం ప్రశ్నించే హక్కు, అధికారం సామాన్య పౌరుడికి కూడా ఉంది. డైరెక్ట్ గా బాబుని తిడితే గాని పార్టీలో పెద్దోడిని గాననుకుంటున్నావా? నేను కాకపోతే మరొక సీతారాం కాకపోతే మరొక తాతారాం అడుగుతాడయ్యా. అడగలనుకుంటున్నావా? అడుక్కోవడానికి ఏముంది, ఎవరు ఏడైనా అడుక్కోవచ్చు. ఇదేం పనండి ఇది? ఎందుకంటే మంచి పనులు లేవా చంద్రబాబు నాయుడు గారు మీకు? మీరు ఇచ్చిన హామీలు మీరు క్లియర్ చేయండి. నువ్వు పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ సార్లో తేడా ఏమన్నా కనిపిస్తుందా? కానీ ఒకటండి, మీ పన్నులు వేసే విధానం చూస్తే నవ్యాంధ్రప్రదేశ్లో శబాష్, మళ్ళా ఔరంగజేబు గుర్తుకొస్తున్నాడయ్యా. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం పాఠాలు. వడ్డమ్మ బడవ, ఒడ్డుకి చేరాక బోడి మల్లయ్య అన్నట్టు ఉంది. నయా నవరంగజేబుగా నీకు టైటిల్ వచ్చాయా? బా
బస్సు ఛార్జీలకే ఔరంగజేబా ఏరియా పెంచితే ఇంకేమంటావు? ఎవరదే రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడంట. రాష్ట్రం తగలాబడ్డంలే ఆయనకి ఫిడేలు వాయించడం రాదు. రాష్ట్రం అలమటిస్తోంది అప్పుల మంటల్లో రైతు, ఆకలి మంటల్లో పేదవాడు, ఉద్యోగం లేక యువకులు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అలమటించిపోతుంటే, ఆహాకారాలతో రోడ్ల మీద పరిగెడుతుంటే. రాజకీయాల్లోకి రాకముందు స్టేజీ మీద నాటకాలు వేసేవాడివే. నాకు నీరో చక్రవర్తిని కూడా తలదన్నేవయ్యా. శబాష్, అభినవ నీరో ప్రభువుగా నిన్ను కీర్తించకుండా ఉండలేకపోతున్నాం బాబు. నువ్వెన్ని చెప్పినా నమ్మేవాళ్ళు ఉండాలిగా సీతారాము. నీ సంగతి వీళ్ళకి తెలియదు బాబు, దగ్గరగా తెలిసి నాకేంటో తెలుసు. ఇప్పటికే చాలా ఎక్కువైంది. ప్యాకప్.